కర్ణాటక సంగీతం థియరీ పాఠాలు ఇయర్ సెకండ్ ఇయర్ పాఠాలు చెప్పుకుంటున్నాం. ఇందులో నిన్నటిదాకా కూడా కొన్ని రాగాల పేర్లు చెప్పుకున్నాం, రాగ లక్షణాలు చెప్పుకున్నాం. నిన్న మనం శ్రీరాగంతో ఆపేసాం. ఇవాళ సావేరి రాగం చూద్దాం. ఇది 15వ మేళకర్త అయిన మాయా మాళవగౌళ రాగజన్యం, ఉపాంగ రాగం. సరిమ పదస సనిదప మగరిస అంటే స శుద్ధ రిషభం, అంతర్గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, శుద్ధ దైవతం, కాకలి నిషాదం. అంటే స రి1, గా3, మా1, పంచమం, దా1, ని3. ఇది 6వ సంపూర్ణ రాగం, కరుణరస ప్రధానమైన రాగం, వర్జ్య రాగం. ఆరోహణ ఎందు గాంధార నిషాదాలు వర్జ్యాలన్నమాట. అంటే గా ఉండదు, నీ ఉండదు ఆరోహణ అప్పుడు. గమక వరీక రక్తి రాగం, ప్రసిద్ధ రాగం, మలహరి రాగం. మలహరి రాగం అంటే మలహరి రాగము సావేరి రాగానికి చాలా దగ్గర అని చెప్తాం. సావేరిలో నీ ఉంది, మలహరిలో లేదు, అంతే తేడా. అన్నీ కూడా జీవస్వరాలే. సంవాదులు సప, సమ, రిద, మస, పస, గని. సంక్షిప్త రాగాలాపన. మారి గరిస సరిమాప మపదప పమగారి సరిరి స నిద. ఈ నిద మాత్రం మంద్రస్థాయి, కింద చుక్క పెట్టుకోవాలి. సరిమప దని దపమగారి రిగరీస సారిమ మపదప పమగారిస సరిమపద మపద నిని పద పద. ఇక్కడి నుంచి రీ నుంచి ఇక్కడ రీస, ఈ రెండింటికి పైన చుక్కలు పెట్టుకోవాలి, తారాస్థాయి. పద రీసని పద, సరిమ పద, మళ్ళీ ఇక్కడ రీస చుక్క పెట్టుకోవాలి, తారాస్థాయి. రీసని పద మపద సా సా, ఈ సాస రెండింటికి కూడా పైన చుక్క పెట్టుకోవాలి, తారాస్థాయి. నిదపమ గరి సరిమ పద సా, ఇక్కడ సాకి మళ్ళీ పైన చుక్క పెట్టుకోవాలి, ఇది తారాస్థాయి కాబట్టి. మపద సా, ఇక్కడ సా నుంచి రీ వరకు, ఇక్కడ సా నుంచి మళ్ళీ సా వరకు చుక్క పెట్టుకోవాలి. ఎక్కడి నుంచి అంటే ఇక్కడ మపద చెప్పాం కదా, ఇక్కడ నుంచి సారి గరి సా అన్నిటికీ పైన చుక్క పెట్టుకోవాలి. నిదా పద సా, మళ్ళీ దీనికి చుక్క పెట్టుకోవాలి. దగా రిసని, ఈ గా రిసని అనే దానికి పైన చుక్క పెట్టుకోవాలి. దరీ రిసని, రీ రిసని అనే దానికి కూడా చుక్కలు పెట్టుకోవాలి. దపమ పద సా, ఈ సాకి చుక్క పెట్టుకోవాలి. పద మళ్ళీ సరి మారి, ఇక్కడి నుంచి మళ్ళీ మా వరకు చుక్క పెట్టుకోవాలి. సరి మారి సరిపమ గరీసా, ఈ సా వరకు కూడా చుక్క పెట్టుకోవాలి. మళ్ళీ రిపీట్ చేస్తాను, తారాస్థాయి చుక్కలు. సరిమారి సరిపమ గరీసా, వీటన్నిటికీ తారాస్థాయి కాబట్టి వీటిని పైన చుక్కలు పెట్టుకోవాలి. ఇక్కడ మీకు వచ్చినవన్నీ తారాస్థాయే, ఒక్క మొదట్లోనే నిద మాత్రం మంద్రస్థాయి. మప ద, తర్వాత రిసనిద, రిసకి కూడా పైన చుక్కలు పెట్టుకోవాలి, తారాస్థాయి. నిద దపమ గారి సరిపమ గరి రిగరీస సారిస, ఇక్కడ నిదద పాదస, నిదద పాద అనేవన్నీ కూడా ఇవి మంత్రస్థాయి, వాటి కింద చుక్క పెట్టుకోవాలి. ఇక్కడితో మీకు సంక్షిప్త రాగాలాపన అయింది. ఇది మీరు రాసుకున్నారంటే ఎగ్జామ్స్లో చాలా ఉపయోగపడుతుంది ఇది. అలాగే కొన్ని ప్రసిద్ధ రచనలు వీటిలో ఉన్నాయి. వర్ణం సరసుడ, ఆదితాళం. కృతులు రామబాణ త్రాణ, ఆదితాళం త్యాగరాజు గారు. శంకరి శంకరు త్రిశగతి, ఆదితాళం శ్యామశాస్త్రి గారు. ఆపద్బాంధవుడు, ఆదితాళం శ్యామశాస్త్రి గారు. కరికలభముఖం జంపతాళం దీక్షితార్ గారు. తర్వాత బాగాయే నీ వగలెల్ల చాపుతాళం క్షత్రియ గారు. ఇవన్నీ కూడా మళ్ళీ చెప్తాను ఒకసారి. కృతులు రామబాణ త్రాణ, ఆదితాళం త్యాగరాజు గారు. శంకరి శంకరు త్రిష్టగతి, ఆదితాళం శ్యామశాస్త్రి గారు. ఆపద్బాంధవుడు, ఆదితాళం శ్యామశాస్త్రి గారు. కరికలభముఖం జంపతాళం దీక్షితార్ గారు. బాగాయే నీ వగలెల్ల, ఇది పదం అన్నమాట, ఇది కృతి కాదు, ఇది చాపుతాళం క్షత్రియ గారు. క్షత్రియ గారు ఇవన్నీ కూడా పదాలే కదా, క్షత్రియ పదాలు. అలా ఇప్పుడు శ్రీరంజనికి వద్దాం. ఇది 22వ మేళకర్త అయిన కరహర ప్రియ జన్యము, ఉపాంగరాగము. మూర్ఛన ఆరోహణ సరిగమ ధనిస,
అవరోహణ సనిత మగరిస. ఇది షడ్జము, చతుశ్రుతి రిషభం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, చతుశ్రుతి దైవతం, కైసికి నిషాదం, వర్జ్యరాగం. పంచమము వర్జ్యం అన్నమాట. ఇందులో షాడవ రాగం. కరుణ శృంగార రస ప్రధానమైన రాగం. ఒకసారి దీని స్వరస్థానాలు మళ్ళీ చెప్తాను. స, రీ2, గా3, మా1, దా2, నీ1. ఇది 6 స్వరాలు ఉన్న రాగం కాబట్టి షాడవ రాగం అంటారు. కరుణ శృంగార రస ప్రధానమైన రాగం. ఎల్లవేళలా పాడవచ్చును. హిందుస్థానీ సంగీతంలో భాగ్యశ్రీ అని పిలుస్తారు దీన్ని. రిగ దని రాగఛాయ స్వరాలు. గమక వరీక రక్తి రాగం. సంవాదులు సమ, రిద, గని, మస. అన్ని స్వరాలు గ్రహన్యాస స్వరాలే. మంద్ర మధ్యమం నుండి తార మధ్యమం వరకు పాడొచ్చు. మనోధర్మ సంగీతానికి మంచి అనువైన రాగం. ఇంకా సంక్షిప్త రాగాలాపన. మామ గరి గారి రీస, రిగగమ, నిదమ, మగరీ గారి రిస, నిసరి గారి రిస. ఈ ఒక్క నీకి మాత్రం మీరు కింద చుక్క పెట్టుకోవాలి మంత్రస్థాయిగా. గమదమ మగారి రిగమ, నిసరిగమ. ఈ నీకి కూడా మళ్ళీ చుక్క పెట్టుకోవాలి. రీగమ గరిస, రిగమ గమదని నిదదామ, మగమ, దాత మదనిదని. ఇక్కడేమో మళ్ళీ రీసా వస్తాయి, వాటికి తారస్థాయి. రిస, నిద ధనిసా, సాకి కూడా తారస్థాయి. మదనిసా, దాని కూడా ఇక్కడ కూడా సా కూడా తారస్థాయి. గమదనిసా, మళ్ళీ సాకి తారస్థాయి. గమదనీద, నీ సా, ఇక్కడ కూడా సాకి మళ్ళీ ఇక్కడి నుంచి సా నుంచి సా, నిసరి గరిస, సా గరి సనిద. ఇవన్నీ కూడా ఇక్కడ సా వరకు మళ్ళీ తారాస్థాయి. తారాస్థాయి మళ్ళీ రిపీట్ చేస్తాను. నీ తర్వాత సా, నీ. ఈ నీకి కూడా అవసరం లేదు. సా, నీ, సరి గరిస, సా గరి సా. ఇవన్నీ కూడా సరి గరి సా గరి సా. ఇవన్నీ కూడా మీరు తారాస్థాయి చుక్క పెట్టుకోవాలి. తర్వాత నీ, తర్వాత సని నీ, ఈ శాఖ కూడా చుక్క పెట్టుకోవాలి. తర్వాత దమ, దమగరిగా, గమగరిస. ఇవన్నీ మామూలే. తర్వాత ఇక్కడ మంద్రస్థాయి వస్తుంది. నిద్దనిస, నిద్దని అనేది చుక్క పెట్టుకోవాలి కింద. మళ్ళీ నిసరిగా, ఈ నీకి కూడా చుక్క పెట్టుకోవాలి. గమదని. తర్వాత సరిగమ మగరిస. ఇవన్నీ కూడా తారాస్థాయి. సరిగమ మగరిస తారాస్థాయి కాబట్టి పైన చుక్క పెట్టుకోవాలి. నిదమ గమదమ గరి, ఇవన్నీ మామూలే. తర్వాత సని గారిస. ఈ నీకి కూడా కింద చుక్క పెట్టుకోవాలి మంద్రస్థాయి కాబట్టి. సని గారిస. సరి స, ఇది మామూలు మధ్యస్థాయి. నిదనీస. ఇవన్నీ కూడా మంద్రస్థాయి, కింద చుక్క పెట్టుకోవాలి. ఇది రాగాలాపన. తర్వాత కొన్ని సుప్రసిద్ధ రచనలు. మారుబల్క ఆదితాళం త్యాగరాజు గారు, సొగసుగా రూపకతాళం త్యాగరాజు గారు, భువిని దాసుడనే ఆదితాళం త్యాగరాజు గారు, బ్రోచేవారెవరే ఆదితాళం త్యాగరాజు గారు, సరి ఎవ్వరే ఆదితాళం త్యాగరాజు గారు, శ్రీదుంగురే ఖండతాళం ఖండజాతి ఏకతాళం దీక్షితార్ గారు. ఇప్పుడు హిందోళానికి వచ్చేద్దాం. మనందరికీ ఎంతో ఇష్టమైన రాగం, గంభీరమైన రాగం, అందమైన రాగం హిందోళం. ఇది 8వ మేళకర్త అయిన హనుమత్తోడి జన్యం. మూర్ఛన, ఆరోహణ సగమదనిస, అవరోహణ సనిద మగస. వర్జ్యరాగం సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, శుద్ధ దైవతం, కైసికి నిషాదం, ఔడవ రాగం. గమక వరీక రక్తిరాగం, వర్జ్యరాగం. రిషభ పంచమాలు వర్చస్వరాలు. ఔడవ రాగంలో చాలా ప్రసిద్ధి పొందిన రాగం. మిక్కిలి మనోహరమైన రాగం. అన్ని కోమల స్వరాలు కావడం వల్ల చాలా కోమలంగా రుచిగా ఉండే రాగం. త్రిస్థాయి రాగం. వాది స్వరాలు సమ, అన్ని స్వరాలు జీవస్వరాలే. ఇంకా గ్రహన్యాస స్వరాలు. స్వరస్థానాలు మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. స, గావన్, మావన్, దావన్, నీవన్. అన్నీ వన్లే ఉంటాయి కాబట్టి ఇది ఔడవ రాగం. 5 స్వరాలు ఉన్నాయి కాబట్టి. త్రిస్థాయి రాగం. కోమలంగా రుచిగా ఉండే రాగం ఇది. అన్ని కోమల స్వరాలు కాబట్టి మనోధర్మ సంగీతం పాడడానికి మంచి అనుకూలమైన రాగం. పూర్వం ఈ రాగాన్ని చతుశ్రుతి దైవతంలో పాడేవారట.
ఇప్పుడు చాలా వరకు అందరూ శుద్ధ దైవతలనే పాడుతున్నారు అంటున్నారు. ఈ రాగం అన్ని వేళలా పాడుకోవచ్చు. హిందుస్థానీ రాగంలో దీన్ని మాల్కోస్ అంటారు. దీంట్లో కొన్ని రచనలు త్యాగరాజు గారు రాసిన కృతులు సామజవర గమన, మనసులోని, ఇవి రెండు కూడా ఆదితాళం. తర్వాత కృతులు నీరజాక్షి కామాక్షి రూపకతాళం దీక్షితర్ గారు. ఇంకోటి భజరే గోపాలం ఆదితాళం సదాశివ బ్రహ్మేంద్రులు. ఇంకొక వీడియోలో మళ్ళీ రేపటి వీడియోలో మనం వర్ణాలు అంటే వర్ణ లక్షణాల గురించి నేర్చుకుందాం. అది చాలా ఇంపార్టెంట్ నోట్స్. తప్పకుండా ఒక నోట్బుక్ ఒక పెన్ను పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.